హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రెసిపీ వచ్చి పాతకాలం రెసిపీ అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఇది పెద్దోళ్ళ కాలంలో చేసుకొని తినేవాళ్ళనమాట. అప్పుడైతేనా పొయ్యిల మీద చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే మనకి బొగ్గులు లేవు కాబట్టి అందుకనేసి గ్యాస్ మీదైతే ఏంచాను. పెనం పెట్టాను. కొంచెం ఆయిలేసి 4 ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేశాననమాట. ఫ్రై చేసేసి పక్కకైతే తీసుకున్నాను. దాంట్లోనే ఒక తెల్లవాయి ఈ మాదిర మొత్తం ఉండేది 10 వెల్లుల్లిపాయలు ఉండే తెల్లవాయి ఒకటిగా ఉంటది కదా! అది తీసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా అన్నీ వేసేసి కొంచెం జీలకర్రేసి, కొంచెం ఆయిలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఏసి మెత్తగా ఇలా కలుపుకోవాలనమాట. ఎందుకంటే వేడి మీద కలుపుకుంటేనే మిరపకాయ నలిగిపోతది. లేకపోతే నలగదనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకొని మనకి ఎన్ని టమోటాలు కావాలో అన్ని టమోటాలు ఇలా అన్ని పెనుగులో వేసేసుకొని ఒక అర్ధ గ్లాసు వాటర్ వేసేసి ఇలా మూసి పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టినామంటే 10 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయింటాయనమాట. అలాగే మంచిగా ఒక ఎర్రగడ్డ సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఈ టమోటాల గుజ్జు, ఎర్రగడ్డలు వేసుకొని మెత్తగా పిసుకోవాలనమాట. ఈ తెల్లబాయ కూడా వేసి మెత్తగా దీంట్లో వేసి పిసికేసినామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మేము చిన్నపిల్లకాయలప్పుడు మా నాయనమ్మ మా తాతకి సంగట్లేకి ఇదే చాలా ఎక్కువగా చేసి పెట్టేదనమాట. చాలా బాగా తినేవాళ్ళు. అలాగే కమ్మగా కూడా ఉంటుంది. మనకి ఏదైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది అనమాట. అంత నెయ్యి వేసుకొని తింటే. అలాగే మన వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.